అనగా అనగా ఒక అడవిలో ఒకచోట కొన్ని పక్షులు నివసిస్తున్నాయి. అక్కడ ఒక కాకి పక్షుల మీద పెత్తనం చలాయిస్తూ ఉంటుంది. తానే ఆ ప్రాంతానికి రాజును అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు కాకి పక్షులన్నిటితో ఇలా అంది. చూడండి, ఇక్కడ మీరందరూ సుఖంగా ఉండాలంటే నేను చెప్పిన మాట వినాలి. అంతేకాకుండా రోజు నా కోసం ఎవరో ఒకరు వంతుల వారీగా భోజనం తీసుకొచ్చి పెడుతుండాలి. అలా అయితేనే ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది అని అందరికీ చెప్తుంది. అప్పుడు ఒక పిచ్చుక, ఇది చాలా అన్యాయం. ఈ అడవి నీ సొంతం కాదు. ఇక్కడ ఉండే చాలా పక్షుల్లాగే నువ్వు ఒకదానివి అంతే. మేమెందుకు నువ్వు చెప్పే మాట వినాలి? నీకెందుకు రోజు మేము భోజనం తీసుకొచ్చి పెట్టాలి అని అంటుంది. ఏయ్ పిచ్చుక, నాకే ఎదురు చెప్తావా? ఎంత ధైర్యం నీకు? నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసులే. నాకు ఎదురు తిరిగితే ఎలాంటి పర్యవసానాలు ఏర్పడతాయో నీకు బాగా అర్థమయ్యేలా చూపిస్తా అంటుంది. అందరిని భయపెట్టినట్లు నువ్వు నన్ను భయపెట్టలేవు. నీ మాటలకు నేను ఏం బెదిరిపోను. నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు అని అక్కడి నుంచి ఎగిరిపోతుంది పిచ్చుక. కాకి పిచ్చుక మాటలు జీర్ణించుకోలేకపోయింది. నాకే ఎదురు చెప్తుందా? ఎంత పొగరు దీనికి! నేనేంటో చూపించాలి అని మనస్సులో అనుకుని తన స్నేహితుడు గ్రద్ద దగ్గరికి వెళ్తుంది. కోపంగా ఉన్న కాకిని చూసి, ఏంటి మిత్రమా, ఈరోజు అంతా కోపంగా ఉన్నావు? ఏం జరిగిందేంటి అని అడుగుతుంది. ఒక పిచ్చుక మిత్రమా, నాకే ఎదురు సమాధానం చెప్పిందే. నేను చెప్పిన మాట వినను అంటూ విర్రవేగుతూ వెళ్ళిందే. కనీసం నన్ను లెక్క చేయలేదు. ఎలా అయినా దాని పొగరు అణచాలి అని కాకి కోపంతో ఊగిపోతూ అంటుంది. అది చూసిన గ్రద్ద, మిత్రమా, నేను నీ పక్కన ఉండగా నీ మాట వినంది ఎవరు? చెప్పు. నువ్వు ఆనందపడాలంటే నేనేం చేయాలో చెప్పు. ఆ పిచ్చుకకు జరిగింది చూసి మొత్తం పక్షులన్నీ గజగజ వణకాలి. నేను ఎదురు పడితే వంగి వంగి దండాలు పెట్టాలి. ఇంకెప్పుడు ఎవరు నాకు ఎదురు మాట్లాడాలి అని అనుకోకూడదు. ఆ పిచ్చుకని చంపి తినేమంటావా? చెప్పు. గుట్టుకున ఒక గుటకేస్తే లోపలికి పోతుంది. లేదు లేదు, ఆ పిచ్చుక ఉండాలి. అది బాధపడాలి. అది పడే బాధను చూసి నేను నవ్వాలి. మిగిలిన పక్షులన్నిటికీ అదొక గుణపాఠం కావాలి. ఎంతకో నేనేం చేయాలో చెప్పు మిత్రమా. గూటిలో ఉన్న దాని పిల్లల్ని తినేశాయి. అప్పుడు అన్నిటికీ వెన్నులో వణుకు పుడుతుంది. సరే అని కాకి ఆనందం కోసం కాకి చెప్పినట్లే పిచ్చుక గూటిలో ఉన్న పిల్లల్ని గ్రద్ద ఎత్తుకుపోతుంది. సాయంత్రం గూటికి వచ్చిన పిచ్చుక గూటిలో ఉన్న పిల్లలు కనిపించకపోవడంతో లబోదిబో అంటూ ఏడవడం మొదలుపెట్టింది. పిచ్చుక ఏడుపులు విని మిగిలిన పక్షులు అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాయి. పిల్లలు కనిపించడం లేదని ఏడుస్తుంది పిచ్చుక. అప్పుడు అక్కడికి కాకి వస్తుంది. దాంతో పాటే గ్రద్ద కూడా వస్తుంది. వచ్చి, చూసావా పిచ్చుకో, నా మాటకు ఎదురు చెప్తే ఏం జరుగుతుందో? నా గ్రద్ద మిత్రుడే నీ పిల్లల్ని ఎత్తుకుపోయాడు అని అనగానే అక్కడ ఉన్న పక్షులన్నీ భయంతో బిగుసుకుపోతాయి. ఇంకోసారి ఎవరైనా నాకు ఎదురు తిరిగితే ఈసారి పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇక నుంచి నా గ్రద్ద మిత్రుడు కూడా ఇక్కడే ఉంటాడు. అంతేకాదు, ఇక నుంచి మీరు నా మిత్రుడి కోసం కూడా రోజు రుచికరమైన భోజనం తీసుకొని రావాలి. ఎవరి గూటికి వాళ్ళు వెళ్ళపడే అని చెప్పి గ్రద్ద కాకి వాటి గూటికి వెళ్తాయి. పిచ్చుక ఏం చేయలేక వాటిని ఎదిరించలేక ఏడుస్తూ అలా గూటిలో ఉంటుంది. మరుసటి రోజు పక్షులన్నీ ఒకచోట చేరి పిచ్చుకకు జరిగినట్లే మనకు జరిగితే ఆ గ్రద్ద మనలో ఎవరి పిల్లలైనా తినేస్తే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుని అన్నీ కలిసి కాకిని పరిష్కారం చెప్పమని అడుగుదాం అని కాకి దగ్గరికి వస్తాయి. ఆ అవకాశాన్ని వాటి భయాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని అనుకుంది కాకి. పక్షులు చెప్పినదంతా విని ఇలా అంది. సరే, మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలని అందరూ అనుకుంటున్నారు కాబట్టి దానికి నా దగ్గర పరిష్కారం ఉంది. పక్షులన్నీ ముక్త కంఠంతో చెప్పండి ఏం చేయాలో అని అంటాయి. అందరికీ నేను చెక్కతో చేసిన రంగురంగుల ఇల్లు తెప్పిస్తాను. వాటిని మీరు డబ్బులు చెల్లించి కొనుక్కోవాలి. వాటిలో మీ పిల్లలు గుడ్లు అన్నిటినీ భద్రంగా దాచుకోవచ్చు. అంతేకాదు, గాలి, వాన, ఎండ, చలి దేనికి భయపడకుండా మీ ఇంట్లో మీరు ఆనందంగా ఉండొచ్చు. అప్పుడు పక్షులన్నీ చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ కాకికిచ్చి కాకి ఇచ్చిన చెక్క ఇల్లు కొనుక్కుంటాయి. కాని పిచ్చుక మాత్రం కొనుక్కోదు. మిగిలిన పక్షులన్నీ వెళ్లి కాకి దగ్గర ఇల్లు కొనుక్కో అని అంటాయి. కాని పిచ్చుక అందుకు ససేమిరా ఒప్పుకోదు. అంతేకాదు, ఆ కాకి నేను బానిసను కాదు అని చెప్పిందల్లా చేయడానికి అంటుంది. ఆ మాట ఒక చిలుక వెళ్లి కాకితో చెప్తుంది. దాంతో కాకి కోపం నశాలానికి అంటుతుంది. ఇంత జరిగినా కూడా ఈ పిచ్చుకకు భయం రాలేదు కదా, కనీసం ఇంత కూడా నాకు గౌరవం ఇవ్వడం లేదు అని గింజుకుపోతుంటుంది. మళ్ళీ నేనంటే ఏంటో ఈ పిచ్చుకకు చూపించాలి అని సమయం కోసం ఎదురు చూడసాగింది.
చాలా రోజులు గడుస్తూ ఉండగా పిచ్చుక గుడ్లు పెట్టింది. పోనీలే, మళ్ళీ ఆ భగవంతుడే కనికరించి నాకు మళ్లీ పిల్లల్ని దయచేస్తున్నాడు అని ఆనందపడసాగింది. ఒకరోజు ఆహారం కోసం బయటకు వెళ్ళింది పిచ్చుక. ఇదే అదనుని కాకి గ్రద్దను పంపి పిచ్చుక గుడ్లు ఎత్తుకుని పొమ్మని చెప్పింది. దాంతో గ్రద్ద పిచ్చుక గూటిలోని గుడ్లను ఎత్తుకుని పోయింది. సాయంత్రానికి తిరిగి వచ్చిన పిచ్చుక గుడ్లు మాయమైపోవడంతో ఏడుస్తూ కాకి దగ్గరికి కోపంగా వచ్చి, నా గుడ్లు మాయమైపోవడానికి నువ్వే కారణం. నా గుడ్లను నువ్వు ఏం చేశావు? నిన్ను ఊరికే వదిలిపెట్టను అని అంటుంది పిచ్చుక. మీ అందరికీ అప్పుడే చెప్పాను, గ్రద్ద నుంచి అందరి పిల్లలు గుడ్లు సురక్షితంగా ఉండాలంటే నా దగ్గర ఇల్లు కొనుక్కోండి అని. నువ్వే నీ తలపొగరుతో కొనుక్కోలేదు, దానికి నన్నేం చేయమంటావు అని కాకి తెలివిగా అంది. దాంతో అక్కడ ఉన్న పక్షులు పిచ్చుకతో, ఎందుకు నీకంత పంతం? కాకి దగ్గర ఇల్లు కొనుక్కోవచ్చుగా అని అంటాయి. అప్పుడు కాకి, డబ్బులు ఏం వద్దులే, తప్పైపోయింది, ఇంకెప్పుడు మీకు ఎదురు చెప్పను, మిగిలిన పక్షుల్లాగే నా వంతు కూడా భోజనం తీసుకుని వస్తాను అని చెప్పి నా కాళ్ల మీద పడితే ఈసారికి క్షమించేసి ఉచితంగా ఇల్లు ఇస్తాను అని అంటుంది. నన్ను ఇంత హింస పెట్టినా నిన్ను క్షమించమని అడగాల? చావనైనా చస్తాను, కాని నీకు మాత్రం తల వంచను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పెద్ద గాలివాన వస్తుంది. పిచ్చుక గూడు తడిసిపోయి కూలిపోతుంది. అప్పుడు పిచ్చుక బాధపడుతూ, భగవంతుడా, పిల్లల్ని తీసుకుని పోయావు, గుడ్లని తీసుకుని పోయావు, ఇప్పుడు నా గూటిని కూడా తీసుకుని పోయావా? ఇంకెందుకు? నేను ప్రాణాలతో ఉండి ఏం చెయ్యాలి అని ఒక చెట్టుకు ఉరివేసుకోబోతూ ఉండగా అక్కడికి ఒక పావురం వచ్చి పిచ్చుకుని ఆపి, నువ్వు ఎంతో ధైర్యవంతురాలివి అని అందరూ అనుకుంటున్నారు. మేము ఎవరూ చేయలేని పని నువ్వు చేస్తున్నావు అని మిగిలిన పక్షులన్నీ నిన్ను మెచ్చుకుంటుంటే నువ్వేంటి ఇలా చచ్చిపోవాలనుకుంటున్నావు అని అంటుంది. కళ్ల ముందు ఉన్న నా శత్రువులతో పోరాడేంత శక్తి నాకు లేదు. అయినా ఎలాగులా ఏదో ఒకరోజు ఆ భగవంతుడు సహాయం చేస్తాడని ఎదురు చూసా. ఇప్పుడు ఆ భగవంతుడు కూడా నన్ను మరిచిపోయినట్లున్నాడు. సమస్తం కోల్పోయా, ఇంకేం చెయ్యాలి బ్రతికి ఉండి అని బాధపడుతుంది. బలం లేకపోతే ఏం, తెలివితో వాటి ఆట కట్టించు. ఈ రోజు నుంచి నేను నీకు తోడుగా ఉంటా, నీకు సహాయం చేస్తా అని అంటుంది. అప్పుడు పిచ్చుక సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిచ్చుక గూటిలో కూర్చుని చాలాసేపు కాకికి ఎలా బుద్ధి చెప్పాలి అని ఆలోచించసాగింది. అప్పుడు పిచ్చుకకు ఒక ఆలోచన తడుతుంది. వెంటనే పావురంతో పిచ్చుక ఇలా అంది, పావురం మిత్రమా, నాకు ఒక ఆలోచన తట్టింది. నువ్వు నాకు సహాయం చేయగలవా? అయ్యో మిత్రమా, నేను నీకు ఎలాంటి సాయమైనా చేస్తా అని చెప్పాను కదా, చెప్పు, ఏం చేయమంటావు? నువ్వు వెళ్ళి కాకి తన గూటిలో లేనప్పుడు తన గుడ్లు తీసుకుపోయి గ్రద్ద గూటిలో పెట్టు. అలా చేయడం వల్ల ఏమిటి ఉపయోగం మిత్రమా? కాకిని దెబ్బ కొట్టాలి అంటే పక్కనే ఉన్న గ్రద్దని ముందు దెబ్బ కొట్టాలి. ఆ గ్రద్ద ఉందని కదా ఈ కాకికి ఇంత ధైర్యం. అదే గ్రద్ద లేకపోతే సగం సమస్యలు మనకి తీరిపోయినట్లే, ఆ కాకికి సగం బలం పోయినట్లే. అంతే అంటావా? అంతే కదా. అసలు సొంతంగా గూళ్ళు కట్టుకునే తెలివితేటలు ఉండి కూడా కాకి చెప్పినట్లు తాను అమ్మిన ఇల్లు కొనుక్కోవాల్సిన అవసరం మనకేంటి? గ్రద్ద మన గూటిలో పిల్లలని ఆ గుడ్లను తినకుండా రక్షణగా ఉండడానికి కాకి దగ్గర ఇల్లు కొనుక్కున్నాం. అదే ఆ గ్రద్ద లేకపోయి ఉంటే కాకి మనకు ఇల్లు అమ్మేది కాదు, దాని ద్వారా కాకి డబ్బు సంపాదించేది కాదు, మన మీద ఇంతలా పెత్తనం చలాయించేది కాదు. సరే అయితే ముందు మనం గ్రద్దని ఇక్కడి నుంచి తరిమేయాలి. దానికి నువ్వు చెప్పినట్లు చేయాలి, అంతే కదా? సరే చేస్తాలి అని చెప్పి పావురం అక్కడి నుంచి ఎగిరి వెళ్ళింది. కాకి గూటికి దగ్గరలో ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని కాకి బయటకు వెళ్లే సమయం కోసం ఎదురు చూడసాగింది. కాకి కాసేపటికి గ్రద్దతో అలా కాస్త దూరం వెళ్లి ఒక చెట్టు మీద పిచ్చాపాటి మాట్లాడుకోసాగింది. ఇదే అదను అనుకుని పావురం మెల్లగా వాటికి కనిపించకుండా కాకి గూటిలో దూరి కాకి గుడ్లు రెండింటినీ నోటితో పట్టుకుని ఎగురుతూ తిన్నగా పిచ్చుక గూటికి వచ్చింది. పిచ్చుక అది చూసి, మిత్రమా, వీటిని తీసుకెళ్లి గ్రద్దగూటిలో పెట్టిరా అంటుంది. సరే అని పావురం వెళ్లి ఆ గుడ్లని గ్రద్దగూటిలో పడేస్తుంది. కాసేపటికి కాకి తన గూటికి చేరుకుని గుడ్లు లేవని గ్రహించి బయటికి వచ్చి చిందులు తొక్కసాగింది. అందరూ బయటికి రండి, నా గూటిలో ఉన్న నా గుడ్లు కనిపించడం లేదు, ఎవరు తీశారు మర్యాదగా చెప్పండి అని కాకి అరవడం మొదలుపెట్టింది. అప్పుడు గ్రద్ద వచ్చి, మిత్రమా, ఏం జరిగింది అని అంటుంది. కాకి గుడ్లు పోయాయి అని తెలుసుకుని, నేనిక్కడ ఉండగా నా మిత్రుడి గుడ్లను దొంగిలించేంత ధైర్యం ఎవరికి వచ్చింది? చెప్పండి, ఎవరు దొంగిలించారో చెప్పండి
అని అరుస్తుంది గ్రద్ద కోపంగా. పక్షులు అన్నీ నిశ్శబ్దంగా ఉంటాయి. అప్పుడు గ్రద్దకు మరింత కోపం పెరిగిపోతుంది. నేనిక్కడ అరుస్తుంటే మీరు అలా నోర్లు తెరవకుండా నిల్చుంటే ఏమిటి అర్థం? అప్పుడు అక్కడికి ఒక చిలుక వచ్చి, మేమెవ్వరం ఆ గుడ్లను దొంగిలించలేదండి అంటుంది నెమ్మదిగా. ఇంకోవైపు కాకి, మీరు కాకుండా ఆ చోటికి వచ్చి నా గూటిలో గుడ్లు దొంగిలించేంత ధైర్యం ఇంకెవరికి ఉంటుంది? నిజం చెప్పండి. మర్యాదగా నిజం చెప్తారా లేదా? మీ అందరి గూటిలో గుడ్లు నేను ఖాళీ చేస్తాను అంటూ ఊగిపోతుంది. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న పిచ్చుక, పావురం వాటిలో అవి నవ్వుకుంటూ ఉంటాయి. అప్పుడు పిచ్చుక పావురంతో ఇలా అంటుంది, ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి అని పావురం చెవిలో ఏదో చెప్తుంది. పావురం అప్పుడు అక్కడికి వెళ్ళి, నాకు ఎందుకో మీ మిత్రుడైన ఈ గ్రద్ద మీదే అనుమానంగా ఉంది అని అంటుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా మీద అనుమానం ఏంటి? ఇక్కడ మీ నుంచి రక్షణ కోసం మేమందరం చాలా కష్టపడి డబ్బులు సంపాదించి ఈ కాకి దగ్గర ఇల్లు కొనుక్కున్నాం. దానివల్ల మా గుడ్లకు పిల్లకు రక్షణ కలిగింది. కానీ మీకు తినడానికి ఆహారం లేదు. అందుకే మీ మిత్రుడు లేని సమయం చూసి నువ్వే ఆ గుడ్లు తినేసి ఉంటావు, లేదా ఎత్తుకుపోయి ఉంటావు అని అంటుంది పావురం. అప్పుడు మిగిలిన పక్షులన్నీ అవును కదా, నిజమే కదా, పావురం చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా అని అంటాయి ఒకేసారి ముక్తకంఠంతో. అప్పుడు కాకి, నా మిత్రుడి మీద నాకు నమ్మకం ఉంది, నా మిత్రుడు అలాంటి పని చెయ్యడు అంటుంది. అయితే ఇక్కడున్న అందరి గుళ్ళు వెతకండి, మీ గుడ్లు ఎవరు దొంగిలించారో తెలిసిపోతుంది అంటుంది. అప్పుడు గ్రద్ద, కాకి ఒక్కో పక్షి గూడు వెతుకుతూ ఉంటాయి. అన్ని గూళ్ళు అయిపోతాయి. ఆఖరికి పిచ్చుక గూటికి కూడా వచ్చి వెతుకుతాయి. అయినా కాకి గుడ్లు ఎక్కడా దొరకవు. అప్పుడు పావురం, మీ మిత్రుడి గ్రద్దగూడు కూడా వెతకండి అంటుంది. అప్పుడు మిగిలిన పక్షులు కూడా అవును వెతకండి అంటాయి. చేసేదేమీ లేక కాకి సరే అని అన్ని పక్షుల్ని తీసుకుని గ్రద్దగూటికి వచ్చి చూస్తాయి. అక్కడ కాకి గుడ్లు ఉంటాయి. అప్పుడు పావురం, మీ మిత్రుడి మీద నమ్మకం ఉంది అన్నారు, మరి మీ మిత్రుడి గూటిలో మీ గుడ్లు ఎందుకు ఉన్నాయి అని అడుగుతుంది. తన గూటిలో ఉన్న కాకి గుడ్లు చూసి అవాక్కైన గ్రద్ద తేరుకుని, మిత్రమా, నేను నిజంగా నీ గుడ్లు దొంగిలించలేదు అని కాకితో అంటుంది. కాని అందరి ముందు తన గుడ్లు గ్రద్దగూటిలో దొరికేసరికి, మిత్రద్రోహి, నిన్ను నమ్మి నా దగ్గర ఉండడానికి నీకు స్థానం ఇస్తే నా గుడ్లనే తినాలి అనుకున్నావా? ఎంత ద్రోహం అంటుంది. అప్పుడు మిగిలిన పక్షులు అన్నీ గ్రద్దని అక్కడి నుంచి తరిమేయడానికి తయారవడంతో ఇక్కడే ఉంటే తనకు ప్రమాదమని భావించి గ్రద్ద అక్కడి నుంచి ఎగిరిపోతుంది. కాకి తన మిత్రుడు ఇలా చేస్తాడని అనుకోలేదని వాపోతుంది. అంతేకాక మిమ్మల్ని అందరినీ అవమానించినందుకు క్షమించండి అని చెప్పి కాకి తన గుడ్లు తీసుకుని తన గూటికి వెళ్ళిపోతుంది. అలా పిచ్చుక తన తెలివితేటలతో పావురం సహాయంతో కాకికి అండగా ఉన్న గ్రద్దని కాకి నుంచే కాకుండా అక్కడ ఉన్న అన్ని పక్షుల నుంచి దూరం చేసింది. పిచ్చుక పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. అప్పుడు పావురం, మిత్రమా, మరి ఈ కాకిని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టబోతున్నావు? ఏదైనా ఆలోచన చేశావా? వెళ్ళగొట్టడం కాదు, ఆ కాకికి సరైన గుణపాఠం చెప్పాలి. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటుంది పిచ్చుక. అలా ఉండగా ఒకరోజు పావురం పిచ్చుక దగ్గరికి వచ్చి ఇలా అంది, మిత్రమా, మరి కాకిని వెళ్ళగొట్టడానికి ఏదో ఉపాయం ఆలోచించా అన్నావు కదా, మరి ఆ పని ఎంతవరకు వచ్చింది అని అడిగింది. అన్నిటికీ ఒక సమయం రావాలి మిత్రమా, తొందరపడకూడదు. ఆ సమయం వచ్చినప్పుడు నేనేం చేయాలో చెప్పు మిత్రమా, నా వంతు సహాయం నేను చేస్తాను. ఖచ్చితంగా చెప్తాను మిత్రమా, నాకు ఇంత సహాయంగా ఉంటున్నందుకు నీకు ధన్యవాదాలు మిత్రమా. అదేం లేదు మిత్రమా, ఇందులో నా స్వార్థం కూడా ఉందిలే. మనం ఎప్పుడూ స్వేచ్ఛగా ఈ అడవిలో తింటూ తిరుగుతూ బ్రతికేవాళ్ళం. అలాంటిది ఈ కాకి వచ్చి మనల్ని బెదిరించి తనకు బానిసలుగా చేసుకుంది, మన స్వేచ్ఛను లాగేసుకుంది. అది నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు. నువ్వేం బాధపడకు మిత్రమా, మళ్ళీ మునుపటి స్వేచ్ఛ మనకు దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రేపే పని ప్రారంభిస్తా అని అంది పిచ్చుక. మరుసటి రోజు పిచ్చుక గ్రద్దను వెతుక్కుంటూ వెళ్ళింది. అలా అడవిలో తిరుగుతూ వెతుకుతూ ఉండగా ఒకచోట గ్రద్ద కనిపించింది. అప్పుడు పిచ్చుక గ్రద్ద దగ్గరికి వెళ్లి బాధపడుతున్నట్లు నటిస్తూ, అయ్యో గ్రద్ద మిత్రమా, ఎలా ఉన్నావు? నీ తప్పు లేకపోయినా నిన్ను నీ మిత్రుడు ఇక్కడి నుంచి గెంటేశాడు. నీకు జరిగింది తెలిసి చాలా బాధపడ్డాను. ఇంతకు నువ్వెక్కడికి ఎందుకు వచ్చావో ముందా అది చెప్పు
నేనిక్కడికి రావడానికి ముఖ్య కారణం ఉంది మిత్రమా. ఈ మధ్య నాకు విషయం తెలిసింది. అదే చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఏమిటా విషయం? నీ కాకి మిత్రుడు కావాలని కుట్రపని నిన్ను అక్కడి నుంచి తెలివిగా తరిమేశాడు. నా మిత్రుడు ఏదో కోపంలో అలా అన్నాడు కాని అక్కడి నుంచి నన్ను తరిమేసింది మాత్రం అక్కడ ఉన్న మీ స్నేహితులైన మిగిలిన పక్షులే. అయ్యో మిత్రమా, నువ్వు పొరపడుతున్నావు. అదంతా ఒక పథకం ప్రకారం నీ మిత్రుడు కాకి పన్నిన పన్నాగం. ఏమిటి నువ్వనేది? అర్థమయ్యేలా సరిగా చెప్పు. నువ్వు అక్కడ అన్ని పక్షుల గూళ్ళను సరిగా కాపలా కాస్తున్నావని, రోజు రోజుకు నీకు మంచి పేరు వస్తుందని అది కాకి నచ్చలేదు. అంతేకాక ఆ కాకిని పొగడం మానేసి నిన్ను పొగడం కాకి అస్సలు నచ్చలేదు. అదే కాక తనకు పిల్లలు పొదిగేసరికి ఆ పక్షులు తెచ్చే ఆహారం తన కుటుంబానికి సరిపోదని ఎక్కువ ఆహారం నువ్వే అడుగు కూడా కదలకుండా ఆరగించేస్తున్నావని కాకి అసూయ కలిగింది. అందుకని నా మిత్రుడు పావురంతో కలిసి పన్నాగం పన్నింది. తన గుడ్లు తీసుకెళ్లి నీ గూటిలో పెట్టమని నీ మిత్రుడు కాకి చెప్పింది. ఇక ఆ తరువాత ఏం జరిగిందో నీకు తెలిసిందే అని అంటుంది. నీ మాటలు నిజమని నేను ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? దానికేం, నా స్నేహితుడు పావురంతోనే నీకు నిజం చెప్పిస్తా రేపు అని అక్కడి నుంచి వెళ్లిపోయింది పిచ్చుక. మరుసటి రోజు పావురం పిచ్చుక గ్రద్ద ఉన్న చోటికి వస్తూ పిచ్చుక పావురంతో ఇలా అంది. మిత్రమా, నేను ఏం చెప్పాను నువ్వు ఆ గ్రద్దతో అలాగే చెప్పాలి, సరేనా? మిత్రమా, ఆ గద్ద కోపంలో నన్నేమైనా చేస్తుందేమో భయంగా ఉంది. నువ్వేం భయపడకు మిత్రమా, ఎలా చెప్పానో అలా చెప్పు చాలు, మిగతాది నేను చూసుకుంటా, సరేనా అని రెండు గ్రద్ద దగ్గరికి వచ్చాయి. నన్ను క్షమించు గ్రద్ద మిత్రమా, నేనే ఆ కాకి భయపడి తాను చెప్పినట్లు నీ గూటిలో తన గుడ్లు తీసుకొచ్చి పెట్టాను, అంతేకాని నీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు అని అంటుంది. నా మిత్రుడు నాకు ఇంత నమ్మక ద్రోహం చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆ కాకి సరైన గుణపాఠం నేర్పిస్తాను అని ఆవేశంగా వెళ్ళబోతుండగా పిచ్చుక ఆపి, ఆగు మిత్రమా, ఆవేశంతో ఏ పనులు చేయకూడదు, ఆలోచనతో చెయ్యాలి, తొందరపడకు అంటుంది. అది నిజమే. ఆ కాకి ఎలా అయితే నాకు వెన్నుపోటు పొడిచిందో నేను దానికి అలాగే తెలివిగా దెబ్బ కొడతాను. అలాగే నన్ను క్షమించి పిచ్చుక మిత్రమా, ఆ కాకి నన్ను ఒక పావులా వాడుకుంది అని తెలియక నీ గుడ్లు తినేశాను. నీకు ఇంత అన్యాయం చేసినా కూడా నువ్వు నాకు సహాయం చేస్తున్నావు, నీకు రుణపడి ఉంటాను. ఆ కాకి జిత్తులు మారిది మిత్రమా, దాని పీడ మాకు విరగడైతే చాలు, అదే మాకు నువ్వు చేసే పెద్ద సాయం. అప్పుడు మేమే నీకు రుణపడి ఉంటాం. నేను మీకంటే బలవంతునే కాని మీ అంత తెలివి లేదు మిత్రమా. ఆ కాకి గుణపాఠం చెప్పడానికి నాకు ఏదైనా ఒక ఉపాయం చెప్పు మిత్రమా నువ్వే. తప్పకుండా మిత్రమా, సమయం వచ్చినప్పుడు నేనే నీ దగ్గరికి వచ్చి చెప్తాను, అప్పటి వరకు ఓపికతో ఉండు అని అంటుంది. అలాగే మిత్రమా. అలా చెప్పి అక్కడి నుంచి పిచ్చుక పావురం ఎగురుకుంటూ తమ గూటి వైపుకు వెళ్తూ ఉంటాయి. మిత్రమా, అసలు నువ్వు ఏం చేయబోతున్నావు? ఆవేశంలో ఉన్న గ్రద్దని ఇందాకే వెళ్ళనిచ్చి ఉంటే ఈ పాటికి కాకి పీడ విరగడైపోయిండేది కదా. కాకి పీడ విరగడైపోవడం ఒకటి సమస్య కాదు మిత్రమా, కాకితో పాటు మన వాళ్ళకి కూడా బుద్ధి రావాలి. అంటే ఏంటి మిత్రమా, నాకు అర్థం కాలేదు. మనం ఎప్పుడు స్వతంత్రులుగా ఉండాలి అన్న కోరిక మనలో లేకపోతే, ఆ కాకి కాకపోతే ఇంకో పక్షి వచ్చి మనల్ని ఇలాగే బానిసలుగా చేస్తుంది. మనలో ధైర్యం ఐకమత్యం రావాలంటే మన వాళ్ళకి కూడా బుద్ధి రావాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మిత్రమా? నేను చెప్పినట్టు వెళ్ళి కాకితో చెప్పు మిత్రమా అని పావురంతో ఏదో చెప్తుంది పిచ్చుక. పావురం తిన్నగా కాకి దగ్గరికి వెళ్ళింది. అది చూసి కాకి, ఏంటి పావురమా ఇలా వచ్చావు? నేను మీతో ఒక విషయం చెప్పాలని వచ్చానండి. ఏమిటది? అడవిలో ఎండలు మండిపోతున్నాయండి, ఎక్కడా ఆహారం దొరకడం లేదండి. మీరేమో గుడ్లు పొదిగే కాలం, పిల్లలు వచ్చేసరికి మీకు అసలు ఆహారం పూర్తిగా దొరకకపోవచ్చు. అందుకని మీరు కొంచెం ఎక్కువ ఆహారం నిల్వ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది పావురం. కాకి బాగా ఆలోచనలో పడి పక్షులన్నిటినీ పిలిపించి, ఆ రోజు అందరూ రోజు తెచ్చేదానికంటే మూడింతలు ఎక్కువ ఆహారం తీసుకుని రావాలి, లేదంటే మీ గూడు నేను స్వాధీనం చేసుకుంటాను అంటుంది. అప్పుడు పక్షులు, అదేంటి ఎండలు మండిపోతున్నాయి, కొద్ది ఆహారమే దొరకడం గగనమైపోతుంటే మూడింతలు తీసుకురావాలి అంటే ఎలా అని అడుగుతాయి. కాకి చాలా పొగరుగా, నాకదంతా తెలీదు. ఈ రోజు ఎవరైనా రోజు తెచ్చేదానికంటే మూడింతలు ఆహారం తీసుకురావాలి,
ఎవరు తీసుకురావరో వాళ్ళ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను, అంతేకాకుండా వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేస్తాను అని ఆజ్ఞ వేసి వెళ్ళిపోతుంది. పక్షులు అన్నీ ఏమీ చెయ్యలేక బాధపడుతూ ఆహార వేటకు వెళ్ళిపోతాయి. సూర్యాస్తమయం అయ్యేసరికి పక్షులన్నీ తమ కోసం కూడా ఉంచుకోకుండా ఆహారం మొత్తం కాకి ఇంట్లో తీసుకొచ్చి పెడతాయి. కాకి ఇల్లంతా మొత్తం ఆహారం గుట్టలు గుట్టలుగా నిండిపోయి ఉంటుంది. అది చూసి కాకి ఈ వేసవి మొత్తం అయిపోయి మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు సరిపోయేలా ఉంది అనుకుంటూ ఆనందపడుతుంది. అప్పుడు పిచ్చుక గ్రద్ద దగ్గరికి వెళ్ళి, ఇదే మిత్రమా, ఇదే సరైన సమయం. నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న పక్షులు గూళ్ళన్నిటికీ నిప్పు పెట్టు, ఒక్క కాకి గూటికి తప్ప అని చెప్తుంది. అదేమిటి మిత్రమా, కాకి కదా గుణపాఠం చెప్పాలి, తన గూడు వదిలేసి మిగిలిన పక్షుల గూటికి నిప్పు పెట్టడం ఏంటి? మిత్రమా, ఆ కాకి ఎలా అయితే కుట్టు పన్ని తెలివిగా అందరి చేత నిన్ను వెలగొట్టించిందో నువ్వు అలాగే చెయ్యాలి. అప్పుడే కదా నువ్వు ఎక్కువ ఆనందం పొందగలవు. అది విని, శభాష్ మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే, పక్షులన్నీ ఆ కాకిని తరవడం నేను కళ్ళారా చూడాలి అని కోపంగా నిప్పు తీసుకుని పక్షుల గూళ్ళ వైపు వెళుతుంది. వెనకే పిచ్చుక కూడా వెళ్తుంది. గ్రద్ద ఒక్కో పక్షి గూటికి నిప్పు పెడుతుంటే ఇంకోవైపు పావురం, అయ్యో మిత్రులారా, బయటకు రండి, మన మీద కోపంతో ఆ గ్రద్ద అందరి ఇళ్లకు నిప్పు పెడుతోంది, రండి, అందరూ బయటకు రండి, మీ ప్రాణాలు రక్షించుకోండి అని పెద్దగా అరిచి చెప్తుంది. దాంతో అన్ని పక్షులు బయటకు వస్తాయి. అన్ని గూళ్ళు కాలిపోతుంటాయి. గ్రద్ద అన్నిటికీ నిప్పు పెట్టి దూరంగా ఒక చెట్టు మీద ఉండి చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందా అని. అసలే రోజంతా కాకి కోసం మూడింతలు ఆహారం సంపాదించే పనులు అలసిపోయి ఉన్న పక్షులన్నీ కోపంతో రగిలిపోతూ ఉంటాయి. అప్పుడు కాకి బయటకు వచ్చి, మరేం పర్వాలేదులేండి, మీకు మంచి గూళ్ళు మళ్ళీ ఇప్పిస్తాను, కాకపోతే ఈసారి మీరు మరింత కష్టపడి కట్టుకోవాలి నా దగ్గర అని అంటుంది. దాంతో కట్టలు తెంచుకుంటున్న ఆవేశం తప్ప ఆలోచించే స్థితిలో లేని పక్షులన్నీ కాకిని తన్ని తరిమేస్తాయి. ఇంకోసారి ఆ చోటుకి వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తామని చెప్పి వెంటపడి మరీ తరుముతాయి. దాంతో కాకి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ పారిపోతుంది. అది చూసిన గ్రద్ద, నాకు వెన్నుపోటు పొడిచినందుకు నీకు తగిన శాస్తి జరిగింది అని నవ్వుతుంది. అప్పుడు పక్షులన్నీ ఒక చోట చేరి ఉంటాయి. అప్పుడు పిచ్చుక వచ్చి, చూసారా, కాకికి భయపడ్డారు, తర్వాత గ్రద్దకి భయపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ రెండు కలిసి మీ బ్రతుకులు బుగ్గిపాలు చేశాయి, ఇకనైనా బుద్ధి తెచ్చుకుని బ్రతకండి అని చెప్పి పావురం పిచ్చుక రెండు కలిసి కాకి గూటిలోని ఆహారం అన్నిటికీ పంచిపెట్టాయి. పక్షులన్నీ ఇక నుంచి మనం ఎవరికీ భయపడకూడదు, ఎవరికి మనల్ని బానిసలుగా చూసే అవకాశం ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నాయి. అలా పిచ్చుక తన తెలివిని వాడి గ్రద్దని కాకిని తరిమేసింది. పక్షులలో మార్పు తీసుకొచ్చింది. అంతేకాక అన్నిటికీ మళ్లీ స్వేచ్ఛగా బ్రతికే అవకాశం కల్పించింది.